నేను మైకెల్, గాజువాక మైకెల్. మా తాత కొయ్యల తెప్ప మీద వెళ్లి చేపలు పట్టి వ్యాపారం చేసేవాడు. మా బాబు బోటు మీద వెళ్లి చేపలు పట్టి వ్యాపారం చేసేవాడు. కానీ నేను సముద్రంలో కాలు పెట్టకుండా వైజాగ్ హార్బర్లో మొత్తం చేపలన్నీ కొని వ్యాపారం చేస్తున్నాను. సముద్రంలోని చేపలన్నీ ఈ మైకేల్కే సొంతం. వాటిని పట్టుకెళ్లి ఆ ఫ్రాడ్ వెధవ కుమార్కి ఇస్తున్నారు. నేనిక్కడ వేలు చిక్కుంటూ ఊరికే ఉంటానా? అది కాదనా, మేము కూడా బతకాలి కదా. మీరు ఇచ్చేదానికంటే 5 రెట్లు ఎక్కువగానే కింగ్ కుమార్ ఇస్తున్నాడనా. అదే విధంగా మీరు ఇచ్చారంటే సరికంతా మీకే ఇచ్చేస్తాం. అనాకానికి దిక్కులేని అడుక్కునే ఎదవలు నా దగ్గరికే వచ్చి బిజినెస్ మాట్లాడుతున్నారు చూసావా? సముద్రంలో కష్టపడి చేపలు పట్టేది మేము, లాభం మొత్తం మీరు తీసేసుకుంటే మేము బిచ్చగాళ్ళలాగానే ఉంటాం. కానీ ఇకపై అలా జరగనే జరగదు. మైకిలన్నా కొట్టారన్నా. సూపర్ సూపర్. సార్ బ్రేక్ సార్. హలో బ్రదర్, నా నెక్స్ట్ సీన్. బ్రో ఇదొక బాక్సింగ్ సంబంధించిన సినిమా బ్రో. అపోనెంట్ బాక్సర్ మీరు, హీరోకి అంతే ఒక దెబ్బతో కొట్టి నాకౌట్ చేసేశారు. సీన్ అయిపోయింది. చాలా దెబ్బలు తిన్నాను బ్రో, నొప్పులు. ఏదైనా డైలాగ్ ఉంటే బాగుండు. ఫ్యూచర్ బ్రో బాక్సింగ్ రింగ్ లో ఫైట్ బ్రో. తీరుబడిగా డైలాగులు చెప్తూ కూర్చోరుగా. ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి ఇంత మట్టికే ఇవ్వగలం. భోంచేసి వెళ్ళండి. థ్యాంక్స్ బ్రదర్. జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఇది ఎలా కంటిన్యూ అయితే సీనియర్ ఆర్టిస్ట్ అయిపోతా. సార్ ఉంటాను సార్, బాయ్. ఏంట్రా బండి ఎవరయ్యా నువ్వు? అయ్యో ఎక్కడ చూస్తూ నడుపుతున్నా? Here in the hood, yo, where the pain is real and the shit
రేయ్, ఏం చేస్తున్నారా? రేయ్, అంటు మోడి పండు బాగుంటుంది. నరిగిపోయాయే. దున్నపోతా బాగా మెక్కుతున్నావు కదా. అది కావాలి ఇది కావాలని తెప్పించుకుని తింటావు. వెళ్ళరా, వెళ్ళుకుంటా. రే, జుట్టు పెంచావు గాని ఒళ్ళు పెంచావరా? ప్లీజ్ నా ఛీ పడుకున్నది చాలు గాని లేవ. Cosita buena, నమస్కారం. vaya descarga para que aprenda. అమ్మో! ఎవరనుకున్నా? అమ్మో! చూసుకుందాంరా. జెనీ న్యూ మ్యూజిక్ సెన్సేషన్ సూపర్ వాయిస్ మావా. ఈ అమ్మాయిని నేను ఎక్కడో చూశాను రా. నువ్వే అమ్మాయిని చూసిన ఎలాగంటావని నాకు బాగా తెలుసు. రే నిజమే చెప్తున్నాను రా, ఎక్కడో చూసానే. ఇన్స్టాలో ఉన్నావా నువ్వు? ఏ నీకు తెలీదా? నువ్వు ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నావుగా. ఈ అమ్మాయి పేరు జెనీ. తనని ఇన్స్టాలో 3.7 మిలియన్స్ ఫాలో చేస్తున్నారు. ఇప్పటి వరకు 435 రీల్స్, 127 స్టోరీస్ చేసింది. సరే, ఆ తర్వాత యూట్యూబ్ లో 34 మ్యూజిక్ వీడియోస్, 4 షార్ట్ ఫిల్మ్స్, 12 ఆల్బమ్స్. ఇప్పుడు రీసెంట్ గా ఓపెన్ చేయబోతున్న తన బ్యాండ్ గురించి ఇన్ఫార్మ్ చేసింది. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో లేడే. కరెక్ట్. చేసే చట్టాన్ని తీసుకురావాలి. అలా చేశారా? రే ఇంకా అయిపోలేదా? అడవిలో ఏనుగుంటుంది, ఎలుగుబంటు ఉంటుంది, సింహం ఉంటుంది, జింక, కుందేలు, నెమలి. కానీ పులి వస్తున్నప్పుడు అడవంతా సైలెంట్గా ఉంటుంది. అదే పులి గొప్పతనం. పులి 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 తమాషారా, తమాషా కన్నా. దుమ్ము దులిపేసావన్నా. సూపర్. కాన్ఫిడెన్స్. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. మా నోడు ఇప్పుడు కొత్తగా ఏదో చెప్తాడు, వినండ్రా. నటన బాబు, నటిస్తున్నా. మత్తులో అర్థం కాలేదన్నా. దేశం మీదకి ఇలా వదిలేసింది ఎవరి నేరం? దేవుడి నేరమా? లేదంటే దేవుడి పేరు చెప్పుకొని కామక్రీడలాడిన నయవంచకుల నేరమా? రేయ్ కొట్రా, అప్పుడే యాక్టింగ్ నాభిలోంచి వస్తుంది. ఆ తర్వాత ఫీల్డ్ లో టాప్ కి వెళ్ళిపోవచ్చు. రే ఈ సొల్లు కబులు ఆపేసి కొత్తగా ఏదైనా చెప్పు. రే నేను ఇప్పుడు చెప్పింది కొత్తగా లేదా? నీతో ఎవరు చెప్పారు? వాడితో చెప్తా. అడవిలో ఒక సింహం, కాదు కాదు 2 సింహాలు. అయ్యోయ్యో, చాలా సింహాలు. మధ్యలో ఇన్నోసెంట్ అని ఒక జింక. ఏంటి చుచ్చు చుచ్చు చుచ్చు? ఆ సింహాలన్నీ కలిసి జింకను వేటాడి చంపేశాయి, అంతేగా? మరి అక్కడే ఒక ట్విస్ట్. వేటాడింది సింహాలు కాదు, జింక. రే అప్పుడు పులి అన్నావు, ఇప్పుడు జింక అంటున్నావు, ఏంట్రా నువ్వు? జింకగాను, కుందేలుగాను, నెమలిగాను మారి మారి వచ్చేవాడే ఈ